ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి, అలాగే ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాను. మొదటిగా ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఒకటి, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది గ్రహించుకోవాలి. అయితే పాయింట్కి వద్దాం, సమయం లేదు కాబట్టి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనము నెరవేరునట్లు ఆయన దప్పికొనుచున్నాను అనెను. అయితే ఆయన తీర్చిన దాహాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. మొదటిగా ఆయన తీర్చిన దాహం నిర్గమకాండము 17వ అధ్యాయము 67వ వచనం, 6-7. నిర్గమకాండము ఎవరైనా చదువుతారు ఒకరు? ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేగా, మోషే ఇజ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అక్కడ ఇజ్రాయేలు ప్రజలను దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి ఇజ్రాయేలు కనాను దేశానికి నడిపిస్తున్న ఆ అరణ్య యాత్రలో నీళ్లు లేవు. అప్పుడు మోషేను దేవుని మీద సనుగుతున్నారు. మేము మా పిల్లలు మేమందరం చనిపోవాలా, మా పశువులు మేమందరం చనిపోవాలా, మాకు నీళ్లు లేకుండా ఏమి లేకుండా మేము ఇలా ఉన్నామని సనుగుతున్న సమయంలో దేవుడు ఆ బండను కొట్టమనగా ఆ బండ నుండి నీళ్లు ప్రవహించాయి. ఆ బండ క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా కానాలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోతుంది. ఆ ద్రాక్షారసం అయిపోతే దేవుడు అక్కడ ఒక కొరత ఉంది. ఆ కొరతని అద్భుతంగా అక్కడ 6 రాతి బాణల్లో నీళ్లు నింపుడని శిష్యులకు చెప్తారు. ఆ రీతిగా చెప్తారు. ఆ రీతిగా ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ప్రతి ఒక్కరి దాహాన్ని తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా సమరయ స్త్రీ. ప్రభు అయిన యేసుక్రీస్తు యాకోబు బావి దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆ రీతిగా సమరయ స్త్రీ వచ్చింది. సమర స్త్రీ వస్తే నేను దప్పికొనుచున్నాను. ఇంతకుముందు 2 పాయింట్లు చెప్పా కదా, అది దేవుడు దాహం తీర్చాడు. ఇది సమరయ స్త్రీని ప్రభు అయిన యేసుక్రీస్తు దాహం ఇమ్మని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, మీరు యూదులు, మేము సమరయులం, మాతో సాంగత్యం ఎలా చేస్తారు, మీరు గొప్పవాళ్ళు కదా, మా నీళ్ళు ఎలా అని ఆమె మాట్లాడుతుంది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నిన్ను నీళ్ళు అడిగింది ఎవరో తెలిస్తే నీవు జీవజలము ఊటలు నాకు ఇయ్యమని అడుగుతావు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తాడు. అప్పుడు ఆమె అంటది, జీవజలమా, జీవజలం ఏంటి అని ఉంటే దాన్ని బట్టి జీవజలం అంటే కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 37-39 చదవాలి. ఆయన మనకి జీవజల నదులు ఓట్లేస్తారు. జీవజలం అంటే వాక్యానికి సాదృశ్యం. అంటే వాక్య ప్రవాహం. మన కడుపులో పెట్టిన దేవుడు ఆ వాక్య ప్రవాహాన్ని మన నోటికుండా చెప్తాడు. అదేవిధంగా ఇప్పటివరకు దేవుడు మనకు తీర్చిన దాహాన్ని బట్టి చూసాము. ఇప్పుడు సిలువ గురించి మాట్లాడుతున్నాను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే అయ్యను, నా నాలుక దవడను అంటుకొని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఎన్నో చిత్రహింసలు పెట్టారు. 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్నో రక్తమంతా దున్నేశారనమాట. ఆయన శరీరం అంతా ఒక చుక్క కూడా రక్తం లేనంత పరిస్థితులు ఆయన ఆకారం, ఆయన శరీరం ఎలా ఉందంటే ఇలా నెర్రవిడిచిందనమాట. ఈ ఆకారంలో ఈ చిల్ల పెంకు వలె ఆయన శరీరం మనం కేక్ కట్ చేసినట్టు బద్దలైపోయింది అనమాట. ఆ రీతికి అంత శ్రమ అనుభవించిన ఆయనకి దాహం అని అడుగుతుంటే అక్కడ దాహం ఇచ్చేవాళ్ళు లేరు. ఇక్కడ 2 విషయాలైన దాహాలు మనం చూస్తాం. అదేంటంటే, ఒకటి శారీరకమైన దాహం, రెండవది ఆత్మీయమైన దాహం. ఎట్టకేలకి వాళ్ళు దాహాన్ని ఇచ్చారు. ఆ దాహం ఏందో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చేది. ఏం పెట్టారంట? చేదును ఆహారంగా పెట్టారంట. ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ సృష్టి ఆయనది, ఈ లోకం ఆయనది, ఈ నీరు ఆయనది, ఈ గాలి ఆయనది, మనం పీల్చుకున్న ప్రతి ఒక్కటి ఏదైనా సరే సమస్తము ఆయన నుంచి మనం అనుగ్రహించబడింది. ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఇది వాస్తవమా కాదా? ప్రైజ్ ది లార్డ్.
ఆ రీతిగానే ఆయనకు దప్పి అయినప్పుడు మనం ఏమిస్తున్నాం? చేదు. మనం కూడా అంతే, మనమేం తక్కువ కాదు. మనకు ఆయన చేదు అనుభవాలే మిగుస్తున్నాం. మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మనం చేసే క్రియలను బట్టి ఆయనకు మనం చేదునే మిగులుస్తున్నాం. కల్వారి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు పడిన శ్రమను మనం గుర్తు తెచ్చుకొని ఇకనైనా సత్ప్రవర్తన కలిగి సంఘములో పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనందరము జీవించునుగాక. ఆమేన్. ఆ రీతిగా చేదునిచ్చారు కదా. అయితే ప్రభు అయిన ఆహారం కూడా మనకు తెలియాలిగా. వారు చేదునిచ్చారు, సరే, ప్రభు అయిన ఆహారం మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టు చేయడం నాకు ఆహారమైనది. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చప్పట్లు కొడదాం అందరం. తండ్రి అయిన దేవుని ఆహారం ఏంటి? పైనున్న పరలోకమందున్న తండ్రి పంపిన విషయాన్ని బట్టి అనేకులను మార్చటం, మంచి మార్గంలో నడిపించడం, ప్రేమ కలిగి జీవించడం. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యము చేర్చరని ఆ రీతిగా పంపబడిన విషయాన్ని బట్టి ఈ దాహం మనం ఇప్పుడు కనుక్కుంటున్నాం. ఇదేంటంటే ఆత్మీయ దాహం. శారీరక దాహం వేరు, ఆత్మీయ దాహం వేరు. తండ్రి ఏ విషయమే పంపారు? ఆయన చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముచ్చుటయు. ఆ రీతిగా చేసి ఆత్మీయ దాహం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడని ఆ విషయంలో చెప్పగలం. రెండవదిగా యోహాను 1 యోహాను 4:8 ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపి కనుకనే ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలో మనల్ని పాపముల నిమిత్తమే ఆయన్ని ఇక్కడికి రప్పించారు. ప్రైజ్ ద లార్డ్. ఆయనే కాదు, ఎంతోమంది శిష్యులే కావచ్చు, అంతకుముందు పరిచయం చేసిన వాళ్ళు కాబట్టి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఈ బైబిల్ గ్రంథం మన దగ్గర ఉందంటే ఎంతోమంది వీర మరణాల వల్లే మనకు వచ్చింది. ఇది చాలా విలువైనది. దీన్ని అశ్రద్ధ చేయకుండా మనం సంఘంలో పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటట్టుగా ఎదుగుదాం. మూడవదిగా దేవుడు మరణపు ముళ్ళును విరిచాడు, సాతాను యొక్క తలను చితక్కొట్టాడు. అయినా కానీ సాతాను గాడు ఏం చేస్తున్నాడు? వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగురుదా, దేవుడి నుంచి ఎవరిని దూరం చేయాలని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అయితే సాతాను వల్ల హబక్కుకు 1వ అధ్యాయం 15వ వచనం, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలి ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు ఏం చేస్తున్నాడట? వాడు గాలం వేస్తున్నాడంట, ఉరులు వేస్తున్నాడంట, వలేస్తున్నాడంట. ఈ రీతిగా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నాం. కానీ ఏదో ఒక విషయంలో కుటుంబ సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, ఏ విధమైన పరిస్థితులైనా కావచ్చు, మన మాట ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ ప్రతి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తున్నాడు. అలా ఉండకూడదని మనం ఏం చేయాలంటే సంఘములో అలా ఉండకూడదు. ఐకమత్యం కలిగి ప్రార్థన చేయాలి, ఐకమత్యం కలిగి జీవించాలి, ఐకమత్యం కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. అయితే మీకు ఒక చిన్న పాఠాన్ని చెప్తాను. ఒక అడవిలో పావురాలు కొన్ని ఉన్నాయి ఒక చెట్టు కింద. అయితే వేటగాడు దూరం నుంచి కొన్ని గింజలు వేశాడు. అయితే పావురాల నుంచి తింటా ఉంటే ఈలోపు ఆ వేటగాడు వలేసాడు, పావురాలన్నీ చిక్కుని. అన్నీ గజిబిజిగా పారిపోవాలని చూస్తున్నాయి. అయ్యో, వేటగాడికి మనం చిక్కామే, మన వలలో చిక్కామే, మనల్ని చంపేస్తాడే, మనం ఎలాగైనా పారిపోవాలి, ఇంటి దగ్గర మా కుటుంబం ఉంది అని ఈ రీతిగా అనుకుంటూ ఉన్న సందర్భంలో ఈ పావురాలన్నీ ఒక మాట మీదకి వచ్చాయి. మనం ఎవరికి వాళ్ళు ఎగురుతుంటే ఎగరలేకపోతున్నాం. కానీ ఐకమత్యమే మహాబలంగా మనం ఎగురుదాం, అప్పుడు ఈ వేటగాని ఊరిలో నుంచి మనం తప్పించుకోవచ్చు అని ఆ రీతిగా చెప్పాడు. అందుకని ఆ పావురాలన్నీ ఏం చేశాయంటే ఒకేసారి ఎగరటం మొదలుపెట్టాయి, వలతో పాటు ఎగిరిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ రీతిగానే మన సంఘస్థులు ప్రతి ఒక్కరూ ఐకమత్యం కలిగి ప్రార్థన చేద్దాం, ఐకమత్యం కలిగి ఆ వ్యక్తిగత సువార్త పట్ల ఐకమత్యం కలిగి మనం పనిచేద్దాం. ఎందుకంటే సమయం లేదు, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కుటుంబాన్ని రక్షించుకుందాం, సమాజాన్ని రక్షించుకుందాం, సంఘంలో క్రొత్త ఆత్మలను చేర్చుదాం. అదేవిధంగా ప్రేమ కలిగి సత్ప్రవర్తన కలిగి దేవుని యందు భయభక్తులు క్రీస్తులాగా మనం జీవించాలి. అది ఆ మాటే చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చివరిగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఇప్పుడు దాకా దేవుడు మనల్ని ప్రేమించి చూసాం, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాం. ఇప్పుడు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని 3 ప్రశ్నలు అడుగుతాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 15వ వచనం, 16, 17. ఆ లెక్కన ఆయన ఏం చెప్తాడంటే, అవును ప్రభువా నీవే ఎరుగుదు అని 3 మార్లు అడుగుతాడు.
చివరికి చాలా ఇసికించి నీవే ఎరుగుదు పాప అని విసిగిపోయి అంటాడన్నమాట పేతురు. ఆ రీతిగానే దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమించి ఈ లోక పాపములను మోసుకునే దేవునికి నా గొర్రెపిల్లలాగా ఆయన ఈ లోక పాపాన్ని మోసుకునే దేవుడు కాబట్టి ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. నేను నీ కోసం ఇంత త్యాగం చేసే కదా, నీవు నా కోసం ఏం చేస్తున్నావు అని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి? మనం ప్రార్థన ఎందు ఎడతెగక ఉండాలి, పట్టుదల కలిగి బైబిల్ కలిగి ఉండాలి, బైబిల్ చదివి ఉండాలి. అదేవిధంగా వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్కరు మనం ఏ పని చేసుకుంటున్నా, ఏం చేసుకున్నా, ఏం చేసినా కానీ ప్రతి విషయంలో వ్యక్తిగత సువార్త అనేది ప్రాముఖ్యమైనది. ఈ వ్యక్తిగత సువార్తను అనేకుల ఆత్మలను దేవునికి అందించి మనం పరలోక రాజ్యంలోకి దేవుని యొక్క సింహాసనం ఎదుట వెళ్ళినప్పుడు భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలని దేవుని చేత పిలిపించుకుంటే ఎంత భాగ్యం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటాను. చివరిగా ఒక్క మాట చెప్పుకుందాం. 2 తిమోతి ప్రైజ్ ది లార్డ్ 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. మనం సంఘములో దేవుని ఎదుట యోగ్యులముగా ఉండాలి. మనం చేసే విషయంలో పరిచర్యలో విషయంలో నమ్మకముగా ఉండాలి. సత్యవాక్యమును మనం అందరికీ బోధించే వారముగా ఉండాలి. మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడి ఉండాలి. ఇలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్.